అసలు 20 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ని ఎలా కుట్టేవాళ్ళం అనే డౌట్ వచ్చింది. అందుకే బీరువాలో మా మమ్మీ బ్లౌజ్ వెతికి మరీ మీకు ఇప్పుడు కటింగ్ అయితే నేర్పిస్తున్నాను. ఇంత ఈజీగా అసలు చదువు లేని వాళ్ళు కూడా ఇంత ఈజీగా బ్లౌజ్ని అయితే కుట్టేయచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్స్లో చెప్పాను. 9 మినిట్స్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. సో ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం సమానంగా కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత బ్లౌజ్ని ఈవెన్గా ఫోల్డింగ్స్ లేకుండా సెట్ చేసుకోవాలి. లేకపోతే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నడుము సైజ్ని మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. సో ఖర్చులు మీ ఇష్టం అనమాట, మీరు ఎంతనైనా మార్క్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ హైట్ అనేది ఇలానే మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ హైట్ కొలవడం రాదు కాబట్టి టేప్తో కొలిచి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పైన వైపు కూడా ఇంకొక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. చాలా వరకు చెస్ట్ సైజ్ మార్కింగ్ సరిగ్గా రావట్లేదు అని అడుగుతున్నారు. సో మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, దానిపైన ఇలా చెస్ట్ అయితే మార్క్ చేసుకోండి. దాన్ని మనం ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేస్తే మనకి సింగిల్గా వచ్చిందే చెస్ట్ సైజ్ అనమాట. సో ఈ చెస్ట్ సైజ్ని మార్క్ చేసుకోండి. చెస్ట్ సైజ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు నెక్ షోల్డర్ అనమాట. సో నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకుంటారంటే షోల్డర్ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. కాకపోతే నెక్కే చాలామందికి ఇబ్బంది అయిపోద్ది. ఇలా స్కేల్ పెట్టుకొని ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. నాకు 2.5 ఇంచులు వచ్చిందనమాట. దాని తర్వాత ఇంకా షోల్డర్ అయితే 2.5 ఇంచులు వచ్చింది. సో ఇవి వితౌట్ ఖర్చులు కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చులు కూడా నేను యాడ్ చేసుకొని మొత్తం మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఆర్మ్ హోల్ డౌన్ కోసం అయితే నేను ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచులే పెట్టుకుంటాను. సో 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మిడిల్లో పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. సో టేప్కి మిడిల్ పాయింట్ దగ్గర అటు ఇటు మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేయట్లేదు కాబట్టి సో నేను ఇలా 3 డాట్స్ పెట్టుకొని కర్వ్ స్కేల్ లాగా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు మనకి ఖర్చులు కూడా స్కేల్తోనే డ్రా చేసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఆర్మ్ హోల్ డౌన్ కొలుచుకోవాలన్నమాట. అందరికీ ఆర్మ్ హోల్ డౌన్ ఒకేలా ఉండదు అనమాట. సో సైజుని బట్టి కూడా ఒకేలా ఉండదు అనమాట. కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని మెజర్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా సో ఇంకా నాకు అంటే ఉందా లేదా అనేది కొలుచుకుంటున్నాను. నాకు ఎక్కువ వచ్చిందనమాట. సో ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్. 6 ఇంచులు అంటే 5 ఇంచులకి నాకు ఆర్మ్ హోల్ డౌన్ అనేది వచ్చేసింది. సో అందుకే ఎవరికైనా కూడా చాలా మందికి డిఫరెంట్గా సైజులు అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం కొలుచుకుంటే నాకు ఈవెన్గా అంటే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏ ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అయిపోద్ది. మనం కటింగ్లోనే ఉంటుందన్నమాట. ఇంకా వెనకాల కప్పు మార్క్ చేసుకొని అట్లనే ఖర్చులు కూడా మార్క్ చేసుకున్నా. సో పైన 2.5 ఇంచులు కాబట్టి కింద 3 ఇంచులు మార్క్ చేసుకొని కర్వ్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది రౌండ్ నెక్ అనమాట. సో ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇంక ఇక్కడ నేను ఎలాంటి మెజర్మెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఆది బ్లౌజ్తోనే డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. షోల్డర్కి మిడిల్ పాయింట్లో డాట్స్ అయితే మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్ని మనం వెడల్పు తీసుకుంటాం కాబట్టి సో 1 ఇంచ్ తీసుకొని డాట్ వెడల్పు ఎంత ఉంటే అంతకి మార్క్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇలా మార్క్ చేసుకుంటే కింది వైపు కూడా అచ్చు పడుతుందన్నమాట. ఇంకా కట్ చేసేసుకోవడమే. సో ఇంకా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్టే ఆర్మ్ హోల్ డౌన్ని మెజర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం కట్ చేసుకున్నా కూడా చంక దగ్గర ముడతలు కానీ లేకపోతే లూజ్గా రావడం కానీ టైట్గా రావడం కానీ ఉండదన్నమాట. ఇంకా హ్యాండ్స్ని ఇలా సమానంగా చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అది ఎలా కుట్టినా కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం హ్యాండ్స్ని కట్ చేయాలి. సో ఇలా కట్ చేయకపోతే మనకి డిఫరెంట్ వస్తుంది. సో ఎట్లా అంటే ఆర్మ్ హోల్ డౌన్ మనకి 9 వచ్చింది అనుకోండి, ఖర్చులు 2 ఇంచులు. సో మనకి ఈ హ్యాండ్ మొత్తం 11 ఇంచులు ఉండాలన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ దగ్గర మనకి ఒక వైపు మాత్రమే మనకి ఖర్చులు అనేవి అంటే అతుకులు పడతాయి. సో ఇంకా హ్యాండ్ని ఇలా ఇలా స్ట్రెయిట్గా పెట్టుకొని మనకి హ్యాండ్ రౌండ్ని హ్యాండ్ పొడవుని ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వేలు పెట్టుకుంటూ మనం హ్యాండ్ డౌన్ అయితే కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి 2 ఇంచులకు పెట్టుకున్నాను. సో నాకు ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి అన్నమాట. సో ఖర్చులకే కాబట్టి సరిపోతుంది. సో ఇంక ఇలా కట్ చేసుకున్న దాన్ని పైనకి అతుకు అయితే వేస్తానన్నమాట. సో మనకి ఎప్పుడు కానీ బ్యాక్ పార్ట్ ఆధారంగానే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. వీడియోని మీరు లైక్ చేశారా మరి? సో ఇంకా బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా పెట్టేసుకొని ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలన్నమాట.
ఇంకా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు లోతు తీసుకున్నాను నేను. దాని తర్వాత కింద షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచులు 2 ఇంచులు అయితే మొత్తం తీసేసాను అనమాట. సో ఎందుకంటే ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్ని పెడతాం కాబట్టి. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో నేను మెజర్ చేసుకుంటున్నాను. నాకు 6.5 వచ్చింది. సో 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఫ్రంట్ నెక్ని తీసి యాస్టీస్గా ఉక్సుల పట్టీని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. మీరు టేప్ని యూజ్ చేయకుండా ఇలా పెట్టుకొని ఎక్కడికుంటే అక్కడికి మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏది ఈజీ ఉంటే మీరు అదే యూజ్ చేయొచ్చు. సో ఇంకా మనకి పైన 2.5 కాబట్టి కింద 3.5. సో ఫ్రంట్ నెక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఉక్సుల పట్టి మనకి ఎంత పొడవు వచ్చిందంటే 3 ఇంచులు వచ్చింది. సో ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక డాట్ వస్తుంది కాబట్టి అదొక 1/2 ఇంచు, తర్వాత ఇంకో ఖర్చు కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు చెస్ట్ అనమాట. చెస్ట్ మార్కింగ్ పెద్ద డాట్ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకోవాలన్నమాట. సో చెస్ట్ సైజ్ అయితే కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో ఇంకా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి అంటే చంక డౌన్ సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక డాట్ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పెట్టుకొని ఇంకొక 1/2 ఇంచు డాట్ కోసం అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి 4 డాట్స్ బ్లౌజ్ అనమాట. అది కూడా మార్క్ చేసుకున్నాను. వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇవన్నీ మార్కింగ్స్ని కలుపుకుంటూ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కట్ చేసినా కూడా ఇటు అంటే ఖర్చుల సైడు ఒక 1/2 ఇంచు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే మనకి ఉక్సుల పట్టికి కాజల పట్టికి బ్లౌజ్ కుట్టడం అయిపోయినాక గ్యాప్ రాదనమాట. సో ఇంకా ఫ్రంట్ అయితే అయిపోయింది, కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు డాట్స్ అనమాట. సో మనకి డాట్ని ఎంత పొడవు దగ్గర పెట్టారంటే 3 ఇంచుల దగ్గర పెద్ద డాట్ని పెట్టారనమాట. సో 3 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత డాట్ వెడల్పు ఎంత ఉంది అని మార్క్ చేసుకుంటున్నాను. నాకైతే 2 ఇంచులు ఉంది. సో 2 ఇంచులను పెట్టుకున్నాను అనమాట. అంటే 1 ఇంచ్ అంటే అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ కదా. సో 2 ఇంచులు పెట్టుకున్నా. దాని తర్వాత డాట్ పొడవు అనమాట. డాట్ పొడవు కూడా నాకు 2 ఇంచులే పెట్టుకున్నారు. సో 2 ఇంచులకి ఖర్చు కింద 1/2 ఇంచు ఉంది కదా. సో 2.5 ఇంచులు పెట్టుకుంటే మనకి సెట్ అయిద్ది అనమాట బ్లౌజ్ అనేది. దాని తర్వాత మనకి ఎప్పుడు అంటే పెద్ద డాట్ పెట్టినా కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టద్దనమాట, కర్వ్గా పెట్టాలన్నమాట. అలాంటప్పుడే మనకి కప్ అనేది కప్ షేప్లో ఉంటుంది. లేకపోతే అసలు చెస్ట్ అనేది బాగుండదు. సో ఆ ట్రయాంగిల్ షేప్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇలా కర్వ్ తీసుకుంటూ అంటే డ్రా చేసుకోవాలి. ఇంక ఇక్కడ మిడిల్లో అంటే ఈ ఉక్సుల పట్టి సైడ్ మిడిల్లో మనం మిడిల్ డాట్ అనేది పెట్టుకోవాలి. దీనికి ఇంత పొడవు అంత పొడవు అని ఉండదన్నమాట. సో పెద్ద డాట్ ఆధారంగా పెట్టుకోవాలి. దాని తర్వాత చంక దగ్గర కూడా ఇంత పొడవు అనేది ఏమి ఉండదన్నమాట. సో మిడిల్లో మనకి 2 ఇంచెస్ గ్యాప్ అయితే రావాలన్నమాట. ఇంక ఇక్కడ లాస్ట్ డాట్ 4th డాట్ అనమాట. సో ఇంకా మనకి కింది వైపు అచ్చులు పడకపోతే కింది పార్ట్ని తీసేసి పైనకి ఇలా రివర్స్లో వేసుకోండి. అప్పుడు మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి. ఇంక ఇక్కడ ఎప్పుడు కానీ షేప్ బెల్ట్ని మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే పెట్టుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత పెట్టుకొని ఉక్సుల పట్టి సైడ్ ఎంత ఉంది, కాజల పట్టి సైడ్ ఎంత ఉందో పెట్టుకున్నాను. ఇంకా మనకి షేప్ బెల్ట్కి కరువు రావాలి కదా, అది మనకి 4 ఇంచుల దగ్గర కరువు వస్తుంది అనమాట. సో 4 ఇంచుల దగ్గర 2 ఇంచుల కరువు అయితే వచ్చింది. సో నేను కరువు అయితే తీసుకున్నాను. సో ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి నేను 3 లేయర్స్ షేప్ బెల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. మనం షేప్ బెల్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. ఇంకా హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వేస్తాం కదా పట్టి, అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా కట్ చేసుకున్నాను. దాని తర్వాత నెక్ రౌండ్కి మనం క్రాస్ పట్టీలే తీసుకోవాలి. అది కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడే మనం కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీ అయిద్ది అనమాట. సో ఇంకా స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే పెడతాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. దాని తర్వాత కటింగ్ కూడా బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను. ఇది వాటి వీడియో.